టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. సినిమా లెంత్ ఎక్కువైతే చరిత్ర సృష్టించే మూవీ అనేలా సెంటిమెంట్ పెరుగుతోంది. హిందీలో 3 గంటల సినిమా వస్తే ఆ మూవీకి 3 నెట్టే అంటారు. కానీ తెలుగులో మాత్రం సీన్ రివర్స్. 3 గంటలు నిడివి దాటితే బాక్స్ ఆఫీస్ మీద దాడే అనుకోవాల్సి వస్తోంది. ఇంతకీ 3తో మూడింది దేనికి? 3 గంటల నిడివితో వసూళ్ల దాడి పెరిగింది ఏ మూవీకి? టైగర్ నాగేశ్వరరావు మూవీ నిడివి 3 గంటల 2 నిమిషాలు. అది కూడా ఓ పాన్ ఇండియా మూవీ ఇంత లెంతీగా ఉందంటే కంటెంట్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఈ లెంత్ తో రిలీజ్ చేస్తారనే చర్చ పెరిగింది. గతం చూస్తే కూడా 3 గంటల నిడివి దాటిన సినిమాల లెంత్ షాక్ ఇచ్చింది. RRR కూడా 3 గంటల 2 నిమిషాల నిడివితోనే వచ్చింది. అయినా మూవీలో మ్యాటర్ ఉంది కాబట్టే సినిమా లెంత్ పెరిగినా బోర్ కొట్టకపోగా బాక్సాఫీస్ లో వసూళ్ల వరదొచ్చింది. RRR మాత్రమే కాదు, అర్జున్ రెడ్డి కూడా ఇలానే లెంతీ కంటెంట్ తో వచ్చింది. చరిత్ర సృష్టించింది. అంటే లెంతీగా కథ చెప్తే కలిసొస్తుందా అంటే అది నిజం కాదు. నిజానికి లెంతీ మూవీ అంటేనే రిస్క్. కాకపోతే కంటెంట్ లో ఎంతో దమ్ముంటే తప్ప ఇంత రిస్క్ చేయరు కాబట్టి 3 గంటల నిడివి దాటితే చరిత్ర అంటున్నారు. 3 అవర్స్ లెంత్ దాటితే మ్యాటర్ ఉన్న మూవీస్కే ఆ రిస్క్ రివార్డు తెచ్చిపెడుతుంది అంటున్నారు. అది సౌత్ వరకు ఓకే, కానీ నార్త్ లో టైగర్ నాగేశ్వరరావు పరిస్థితి ఏంటి? అక్కడ 2.5 గంటల లెంతే బోర్గా ఫీల్ అవుతారు. అలాంటిది 3 గంటలంటే కష్టమేమో అంటున్నారు. కానీ అదే నార్త్ మార్కెట్ ని RRR ఏలింది కాబట్టి అంతా కంటెంట్ మీదే ఆధారపడి ఉంటుందనే వాదన వినిపిస్తోంది. నువ్వు నాకు నచ్చావు, ప్రస్థానం ఇలా లెక్కేస్తే అప్పట్లో వచ్చిన మిస్సమ్మ, మాయాబజార్ నుంచి దానవీర శూరకర్ణ వరకు ఇలా 3 గంటల నిడివి దాటిన ఎన్నో సినిమాలు చరిత్ర సృష్టించాయి. కాబట్టి అదలా సెంటిమెంట్ గా మారింది. కేవలం పాన్ ఇండియా లెవెల్లో విడుదలవటం, 3 గంటల నిడివి దాటడం కాకుండా రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తెరకెక్కడం వల్లే ఈ మూవీ మీద ఫిల్మ్ టీం కాన్ఫిడెంట్ గా ఉందంటున్నారు. పోటీకి లియో సీన్ లోకి వచ్చిన టైగర్ నాగేశ్వరరావు టీం మాత్రం ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది. ఫుల్ కాన్ఫిడెన్స్ తో దూసుకు వెళ్తోంది.